తిరుపతి జిల్లా ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాయుడుపేట చిత్తూరు బైపాస్ రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా దాదాపు 50 లక్షల విలువ గల గంజాయిని పట్టుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా వేగనార్ KL 71D 3686 కేరళ రిజిస్ట్రేషన్ వాహనంలో సుమారు 50 లక్షల విలువ గల గంజాయి లిక్విడ్ రూపంలో ప్యాకింగ్ చేసిన గంజాయిని ఎంఆర్పల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులను గుర్తించిన 3 వ్యక్తులు వాహనం వదిలి పారిపోయారు. వేగనార్ వెహికల్ను గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న సిఐ సాదిక్ అలీ చాకచక్యంతో మొదటి కేసు నమోదు చేయడం జరిగింది. ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్ఐ నాగేంద్రబాబు, షేక్ షావలి, ఏఎస్ఐ కానిస్టేబుల్ జోగారావు తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒకసారి గౌరవనీయులు తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెహికల్ చెకింగ్, సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ చేయాలని, ఇల్లీగల్ మెటీరియల్స్ అన్నీ హైవేలో పోతూ ఉంటుంది, త్రూ మన తిరుపతి ద్వారా వెళ్తుంటుందని ఎస్పీ గారి ఆదేశాల మేరకు సర్ప్రైజ్గా ఈరోజు మార్నింగ్ 11 నుంచి 12 మధ్యలో వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం అయింది. ఆ వెహికల్ చెకింగ్లో భాగంగానే రెవెన్యూ సిబ్బందిని కూడా తీసుకెళ్లడం జరిగింది. వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా సుమారుగా ఒక 50 మీటర్ల దూరంలో ఒక కేరళ రిజిస్ట్రేషన్ వెహికల్ అనుమానాస్పదంగా దూరంగానే వెహికల్ చెకింగ్ మమ్మల్ని చూసి దూరంగానే ఆపుకోవడం జరిగింది. అదే సమయంలో ఒక 5 నిమిషాలు అబ్జర్వ్ చేసిన తర్వాత ఎస్ఐ వాళ్ళు, మా టీము ఇమీడియట్గా అక్కడికి రష్ అయ్యారు. వెళ్ళిన వెంటనే పోలీసు వాళ్ళని చూసి వాళ్ళు 3 ఒక మీడియం ఏజ్ పర్సన్స్, యూత్ 3 కేరళకు సంబంధించిన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు దూకి పారిపోవడం జరిగింది. మన వాళ్ళు చాలా ప్రయత్నించారు. ఇమీడియట్గా టోటల్గా ఉన్న మన తిరుపతిలో ఉన్న కంట్రోల్ రూమ్ అందరినీ అలర్ట్ చేశారు. కానీ అది కొద్దిగా సక్సీడ్ కాలేకపోయినాము. ఎందుకు వీళ్ళు వెహికల్ వదిలేసి పారిపోయినారని టోటల్ వెహికల్ని చెక్ చేస్తే కొత్త ట్రెండ్, మన వెహికల్ బాయినెట్ పైన వైపర్స్ ఉంటాయి కదా, వైపర్స్ రిమూవ్ చేసి వైపర్స్ లేకోకుండా ఫ్రంట్ మిర్రర్కి బాయినెట్కి మధ్యలో ఆ గ్యాప్లో ఒక టోటల్ సెట్ చేసి పెట్టారు. వాటిని మొత్తము చెక్ చేస్తే డ్రైవర్ సీట్ కిందను, తర్వాత బాయినెట్కి ఫ్రంట్ మిర్రర్కి మధ్యలో లోపల టోటల్ ఒక 6 లీటర్ల వరకు మొత్తము లోపల దాచిపెట్టారు. మొత్తం చెక్ చేసి ఒకటి ఓపెన్ చేసి చూస్తే ఇది లిక్విడ్ ఫామ్లో ఉన్న గంజాయి. ఇది టోటల్గా మేము కూడా వెరిఫై చేసుకున్నాము. లిక్విడ్ ఫామ్లో ఉన్న గంజాయి ఇది మార్కెట్ విలో చాలా హై రేట్గా ఉంటుంది. మామూలు రెగ్యులర్ మన దీని గంజాయికి కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇది మామూలు గంజా 30% ఇది మత్తిస్తే ఇది 90% వరకు ఇస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అన్నమాట. ఇది మన దగ్గర ట్రాన్సిట్ మాత్రం వెళ్తుంది, మన తిరుపతికి వచ్చినది అయితే కాదు. ఇది వైజాగ్ నుంచి నాకు తెలిసి ఎర్నాకుళం బండి అడ్రస్ని బట్టి అర్థమవుతుంది, కేరళ వరకు ట్రాన్సిట్ అవుతుంది. సో ఇమీడియట్గా వీటిని తీసుకొచ్చి రెవెన్యూ వాళ్ళ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా వితిన్ 3 or 5 days దీనికి సంబంధించిన వాళ్ళు, దీన్ని ట్రాన్సిట్ చేస్తున్న వాళ్ళని ఇమీడియట్గా పట్టుకొని వస్తాం. అవి వైపర్లు లేవు, ప్రతి బండికి వైపర్లు ఉంటుంది, ఆ బండికి వైపర్లు లేవు. డౌట్ వచ్చింది, వైపర్లు ఎందుకు రిమూవ్ చేశారని డౌట్ వచ్చింది. తర్వాత దానికి బాయినెట్కి ఉన్న ప్లాస్టిక్ ఉంది, అది కొద్దిగా లూజ్గా ఉంది. దాన్ని లాగితే అవి కవర్లు కనిపించాయి, బ్లాక్ కవర్. స్పాట్లో వాళ్ళు 3 పారిపోయినట్టు అనిపించింది. దూరంగానే మన వాళ్ళు రీచ్ అయ్యే లోపలే దిగి పారిపోయారు. ఒక కారులోనే 3 పారిపోయారు. దీని వాల్యూ సుమారుగా ఒక్కొక్క లీటర్, అంటే ఒక్కొక్క కేజీ 1 లీటరు మనకు 6 to 7 lakhs వరకు ఉంది. ఇది ఒక 6.5 నుంచి 7 కేజీల వరకు ఉంది. దీని వాల్యూ టోటల్ 45 lakhs to 50 lakhs వరకు ఉంటుంది.